హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తిరు టీచింగ్ వ్లాగ్స్ @teacher Thiru 53. చాలామంది నాకు ప్రశ్న అడుగుతున్నారు, మీరు డిఎస్సికి ఎలా చదివారు? ఆ ప్రశ్నకు సమాధానంగా నా డిఎస్సి జర్నీ అనే వీడియోని మీ ముందు ఉంచడం జరుగుతుంది. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది పట్టువర్ధనం గ్రామం, వంగర మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మా ఊర్లోనే నేను 1 నుంచి 7వ తరగతి వరకు యూపీ స్కూల్లో చదువుకున్నాను. 8th, 9th, 10th కోసం మాకు 10 కిలోమీటర్స్ దూరంలో గవర్నమెంట్ హై స్కూల్ ఉంది, జడ్పీహెచ్ఎస్ అరసాడ, వంగర మండలం. అక్కడికి రోజు సైకిల్తో వెళ్ళి రావడం జరిగేది. 10th క్లాస్లో మా అకాడమిక్ ఇయర్తోనే గ్రేడ్ పాయింట్స్ అనేది తేవడం జరిగింది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మార్క్స్. మా స్కూల్లో బేరి అప్పలరాజు అనే అబ్బాయితో పాటు నాకు కూడా 9.2 జీపీఏ వచ్చాయి. మా ఇద్దరము స్కూల్ ఫస్ట్గా అప్పుడైతే ఉన్నాం. ఆ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజంలో జాయిన్ అవుదాం అనుకున్నాం. బట్ 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజ్ఞప్రియ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ వాళ్ళు 20,000 పెర్ ఇయర్ అనే స్కాలర్షిప్ని ఇవ్వడం జరిగింది. దానికి ఒక రూల్ ఉంది, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే మాత్రమే ఆ యొక్క 20,000ని మీరు తీసుకోవాలనే రూల్ నాకు పెట్టారు. ఆ రూల్కి అనుగుణంగా మేమైతే ప్రైవేట్ కాలేజ్ని ఎంచుకున్నాం. దానికి వాసు జూనియర్ కాలేజ్ బొబ్బిల్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ 2012 నుంచి 2014 ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది 94%తో. ఆ తర్వాత డైట్ సెట్ని, ఎంసెట్ని రెండు ఒకేసారి రాయడం జరిగింది ఆ అకాడమిక్ ఇయర్లో. ఎంసెట్ నా 30,000 ర్యాంకు, ఇంకా డైట్ సెట్ని రాజం విజేత అప్పలరాజు గారు సార్ ఆధ్వర్యంలో నాది స్టేట్ 39th ర్యాంకు రావడం జరిగింది. ఆ ర్యాంక్ రావడం వలన డైట్ సెట్నే ప్రిఫర్ చేసుకున్నాం. ఆ ర్యాంక్ ఒకటే కాదు, నా చిన్నప్పటి నుంచి మై డ్రీమ్ ఈజ్ బికమ్ ఏ టీచర్. సో అందుకే ఇటువైపుని మనం ఎంచుకున్నాం. ఆ తర్వాత డైట్ కౌన్సిలింగ్లో వేణుగోపాలపురం, విజయనగరం జిల్లా ఎంచుకోవడం జరిగింది. అక్కడ 2 years కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా టెట్ డిఎస్సి, ఇవే మనకి మెయిన్ గోల్స్ అనమాట, టెట్ డిఎస్సి. అయితే టెట్ నోటిఫికేషన్ పడే సమయం ఇంకా రాలేదు, ఇంకా పడితే అప్పుడే చదువుకుందామని కొంచెం నెగ్లెక్ట్ అయితే చేయడం జరిగింది. అప్పుడులో మా చిన్న కుటుంబం కూడా కొంచెం సహకరించాలి. అయితే కుటుంబం సహకరించలేదని ఇక్కడ చెప్పట్లేదు నేను. మా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నేను 2016 డైట్ రిలీవ్ అయిన తర్వాత వైజాగ్లో కండక్టర్గా, అంటే టీఎస్ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించి వైజాగ్లో ఒక చిన్న కౌంటర్ ఉందన్నమాట కండక్టర్గా. సో వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం కావాలంటే అవుట్ సోర్సింగ్లో నెలకి 6,000 మనకి సంపాదన, అంటే 6,000 జీతంతో అక్కడ సంవత్సరం పాటు ఉద్యోగం చేయడం జరిగింది. ఆ తరువాత మన స్టేట్లో ఫస్ట్ టెట్, అదే ఆన్లైన్లో టెస్ట్ పెట్టడం జరిగింది. ఆ టెస్ట్కి నేను మళ్ళీ ఆ ఉద్యోగం మానేసి రాజం విజేత కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు మనకి అప్పలరాజు సార్ కూడా చాలా సహకరించారు. రోజు ఆయనే నైట్ స్టడీలు కూడా చూస్తూ ఉదయం బాగా కోచింగ్ ఇస్తూ చేశారు. అందుకే నాది టెట్లో శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ వచ్చింది, 136 మార్క్స్ అవుట్ ఆఫ్ 150. ఆ మార్క్స్ నాకు డిఎస్సికి కూడా చాలా సహాయపడ్డాయి. ఆ మార్కులు తర్వాత డిఎస్సికి వెంటనే మాకు ఒక 6 నుంచి 12 నెలలు మధ్యలోనే డిఎస్సి నోటిఫికేషన్ రావడం, 2018 డిఎస్సి. ఆ డిఎస్సికి బాగా చదవడంతో డిఎస్సిలో జిల్లా 5th ర్యాంక్ సంపాదించడం వలన నాకైతే ఇప్పుడు పొందూరు మండలంలో ఎంపీపీ స్కూల్ గోనాన్పేటలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇది డిఎస్సి జర్నీ క్లుప్తంగా. అయితే ఈ డిఎస్సి వెనుక ఉన్న కష్టాలు, ప్రతి విజయం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి కదా, ఆ కష్టాల మాదిరిగానే నా కష్టాలు కొంచెం ఇప్పుడు చెప్తాను చూడండి. టెట్కి వచ్చిన వెంటనే అప్పటికే చాలామంది కోచింగ్లన్నీ అయిపోయినాయి, నేను ఇంక అప్పుడే జాయిన్ అయ్యాను. అంటే నోటిఫికేషన్ మరొన్ని వారాల్లో పడుతుందనగా నేను టెట్కి జాయిన్ అవ్వడానికి వచ్చాను అనమాట. అప్పటికే గందరగోళం అనమాట, ఇంకేం చదవాలి, ఎలా చదవాలి, అందరూ ఇప్పటికే కంప్లీట్ చేసి ఉంటారేమో, మనం ఎలా చదవాలి, ఇంకా మనం వెనకబడిపోయామేమో, టెట్లో మంచి మార్కులు రావేమో, డిఎస్సికి అందరూ బాగా చదివేస్తుంటారు, మనం చదవలేమేమో, ఇన్ని క్వశ్చన్లు మధ్యన కొంచెం చదవడానికి ఫస్ట్ ఒక 10 daysలో ఇబ్బంది అయిందనమాట. కానీ ఆ తర్వాత బుక్స్ని మెల్లమెల్లగా సారే నాకు సహకరించి కొంచెం బుక్స్ ఏర్పాటు చేయడం, ఫ్రెండ్స్ సహకారంతో మరికొన్ని బుక్స్ తెచ్చుకొని మెల్లమెల్లగా, అంటే బుక్స్ ఒకవైపును డైట్ బుక్స్ ఒకవైపు, అంటే అకాడమిక్ బుక్స్ ఒకవైపు, డైట్ బుక్స్ ఒకవైపు, రెండు కోఇన్సిడెంట్ చేసుకొని మెల్లమెల్లగా చదవడం ప్రాక్టీస్ చేసాం. అప్పటికే సార్ కోచింగ్ అలా మెల్లమెల్లగా అవుతుంది. అయితే మా బ్యాచ్తో మళ్ళీ కోచింగ్ని పూర్తిగా మాకు కూడా ఇవ్వడం జరిగింది. ఎలా చదివామంటే అకాడమిక్ బుక్స్ అంతా ఒక పూట, సైకాలజీ, మెథడాలజీ ఈ బుక్స్ అంతా ఒక పూట, ఇలా చదువుకోవడం వలన రెండు సైమల్టేనియస్గా మేనేజ్ చేయడం జరిగింది.
అయితే ఎలా చదవాలంటే ఒక బుక్ని ఫస్ట్ మనం ఎలా చదువుతాము అంటే బిట్ ఎలా వస్తుంది, ఫస్ట్ చదివినప్పుడు 2-3 సార్లు చదువుతాం, అలాగే ప్రతిసారి అలాగే చదవాలన్నమాట. అలా చదివితే మన మైండ్లో ఆ బిట్ అనేది కాంక్రీట్ అయిపోద్ది, అలాగే ఉండిపోద్ది అనమాట. ఒక బుక్ని అంటే ఫస్ట్ ఒక 6 గంటలు చదివితే రెండోసారి 6 గంటలు చదవమని కాదు, ఫస్ట్ ఎంత శ్రద్ధ పెట్టి చదువుతామో రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కూడా అంతే శ్రద్ధ పెట్టి చదివితే విజయము మనకే, మన వశమే అవుతుంది. ఇంకోటి ఎక్కువ రకాల అకాడమిక్ కానీ లేదా ఎక్కువ రకాల సపోజ్కి S&S అని లేదా అను పబ్లికేషన్స్ అని రకరకాల పబ్లికేషన్స్, సపోజ్కి 3 నుంచి 5వ తరగతి వరకు ఉన్న సిలబస్ని ఒకసారి అకాడమిక్ బుక్స్, ఒకసారి అను పబ్లికేషన్స్, ఒకసారి S&S పబ్లికేషన్స్ ఇలా చదవడం వల్ల మనకేమవుతుందంటే టైం వృధా అవుతుంది తప్ప సరైన బిట్ ఫ్రేమింగు, బిట్ని మన మైండ్లో ఉండడం అయితే జరగదు. అలా కాకుండా మన మైండ్లో బాగా కాంక్రీట్ అవ్వాలంటే ఉన్న బుక్స్నే 10 సార్లు 20 సార్లు రిపీట్ చేసుకోవాలి. ఒకటే నా రూల్ అయితే మాత్రం రిపీటెన్సీ, ఎక్కువ సార్లు రిపీట్ చేసుకోవడం వలన మనకి అన్ని బుక్స్ మీద ప్రతి పేజ్ మీద మనకి మంచి బిల్డింగ్ మనలో తయారైపోద్ది అనమాట. అలా తయారైపోయిన తర్వాత మనం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఈజీగా స్లాబ్ వేసినట్టు ఈజీగా మనమైతే ఎగ్జామ్ రాసి సరదాగా బయటకు వచ్చి ఇంకా కబుర్లు చెప్పుకోవచ్చు, ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ మనం సాఫీగా మన జీవితాన్ని అయితే ముందుకి తీసుకెళ్ళొచ్చు. అది నా ఫస్ట్ రూలు. ఇంకా సెకండ్ వన్, మనం ఏ గోల్ పెట్టుకుంటామో ఆ గోల్ని ఉదయం లేచిన వెంటనే మనం ఏ రూమ్లో అయితే ఉంటామో ఆ రూమ్లో పైన పోస్టర్లు అంటించడము లేదా మన బుక్లో అంటించుకోవడమో చేస్తే ప్రతిరోజు మన గోల్ మనకి దాన్ని చూస్తూ ఇంకా మరింత రెట్టింపు ఉత్సాహంతో మనం ఇంకా బాగా చదవగలం. అది నా రెండవ సలహా.